ఓకే అమ్మా. నాలుగో క్వశ్చన్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇఫ్ ఏ వెండర్ సెల్స్ ఏ కోకోనట్ at 14.4 rupees, he makes 10% loss. If he wants to make 25% profit, then what percent should he sell? అంటే ఒక అమ్మకందారుడు ఉన్నాడు, ఒక సెల్లర్ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే కోకోనట్ కొబ్బరి బొండాన్ని 14.4 రూపాయలకి అమ్మాడమ్మా. అమ్మితే ఏమొచ్చిందంటే 10% లాస్ వచ్చిందండి. అంటే 10% లాస్ ఏంటంటే 100% నుంచి -10 చేస్తే 90% అనమాట. అంటే 90% వాల్యూ అనేది 14.4 రూపీస్ అవుతుంది. ఏంటిది? సెల్లింగ్ ప్రైజ్ అనమాట. అతను అమ్మిన ప్రైజ్. అతనికి లాస్ వచ్చింది అనమాట. 90% ఇలా అప్పుడు అవుతుంది. అందులో 90% ఎలా వచ్చిందంటే 100లో నుంచి -10 చేసింది. ఎందుకంటే 90% 10% లాస్ వచ్చింది కాబట్టి 100 - 10 చేస్తే 90% వాల్యూ వస్తుంది. అంటే ఇది 90%కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే అతనికి 25% లాస్ కాకుండా గెయిన్ ప్రాఫిట్ రావాలి. అంటే 100 + 125%. అంటే 125% వాల్యూ ఎంత, అతను ఎంతకి అమ్మాలి అనేది క్వశ్చన్ అనమాట. అతను ఎంతకి అమ్మాలి అనేది ఈ విధంగా చేస్తాం. ఇక్కడ క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే 5 టేబుల్ అనేది ఇందులో 25 టైమ్స్ పోద్ది. అదేవిధంగా 90లో చూసుకుంటేనమ్మా 18 సార్లు పోద్ది. ఓకేనా? అర్థమైందా? అదేవిధంగా 2 టేబుల్ చూసుకుంటే ఇందులో 9 టైమ్స్ పోద్ది. అదేవిధంగా 2 టేబుల్ చూసుకుంటే ఇందులో 7.2 టైమ్స్ పోద్ది. ఇంకా 9 అనేది ఇందులో 0.2 టైమ్స్ పోద్ది. ఇంకేమైనా ఉన్నాయి క్యాన్సిలేషన్ చేయాల్సినవి? ఏమీ లేవు. ఇంకేం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 25 × 0.8 అనమాట. 25 × 0.8 అంటే 20 రూపీస్ అనమాట. అంటే అతనికి 20 రూపీస్ అమ్మితే అతనికి డెఫినెట్లీ కూడా 25% లాభం వస్తుంది అనమాట. అంటే ఎంతకు అమ్మాలంటే ఆప్షన్ 2 20 రూపీస్కి అమ్మాలి. అతను 20 రూపాయలకి అమ్మితే ఆ కొబ్బరి బొండాన్ని అతనికి 25% ప్రాఫిట్ వస్తుంది అనేది మనం ఈ విధంగా చెప్పవచ్చు అనమాట. వెరీ వెరీ ఈజీ అనమాట. ఇవన్నీ బేసిక్స్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇంకా అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వెండర్ ఇంచుమించు మనం 7,000 మోడల్ చెబుతామా. 7,000 పైగా ఉన్న సంస్థ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని గవర్నమెంట్ రంగంలో ఉన్న ప్రతి జాబ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇంకా ఐదో క్వశ్చన్ చూసుకుంటే ఏ వెండర్ సెల్స్ ఏ కోకోనట్ ఎట్ 24 రూపీస్ అండ్ సఫర్స్ 24% లాస్ వచ్చింది. ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ 14% ప్రాఫిట్ దెన్ వాట్ పర్సెంట్ ప్రైస్ షుడ్ హీ సెల్? అతను ఏం చేశాడంటే ఒక అమ్మకందారుడు ఒక సెల్లర్ 24 రూపీస్కి అమ్మాడు. అంటే 24 రూపీస్కి అమ్మటం వల్ల అతనికి ఏమవుతుందంటే 24% లాస్ వచ్చింది. అంటే ఏంటి? 100లో నుంచి 24 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 76 అనమాట. అంటే ఈ వాల్యూ అనేది 76% వచ్చింది. ఏది? 24 రూపాయలు అనేది 76% వచ్చింది. కానీ అతను ఏమనుకున్నాడు? నాకు 14% ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ నేను ఎంతకు అమ్మాలి? అంటే 100లో నుంచి ప్రాఫిట్ కదా ఎంత? 14%. అంటే 100 + 14 అంత 114 అనమాట. అంటే ఈ వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోమంది. అర్థమైందా? నాకు 14 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలి అనేది క్వశ్చన్ అనమాట. ఇంకా డైరెక్ట్ గా చూసుకుంటే ఇక్కడమ్మా 38 టేబుల్ అనేది ఇందులో 4 టైమ్స్ పోద్దామా. సారీ 3 టైమ్స్ పోద్ది, 4 కాదు. 38 టేబుల్ అనేది ఇందులో 3 టైమ్స్ పోద్ది. ఇందులో వచ్చాము 2 టైమ్స్ పోద్దామా. అదే 2 టేబుల్ అనేది 24లో చూసుకుంటారమ్మా 12 టైమ్స్ పోద్దామా. ఇంకేముందా క్యాన్సిల్ చేసి అంటే క్యాన్సిల్ ఏం లేదు. ఇంకా 3 12 మాత్రం మిగిలింది. అది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. ఈ విధంగా అంటే 3 × 12 అనమాట. 3 × 12 అంటే ఎంతమ్మా? 36 అనమాట. అంటే అతను 24 రూపాయలకు కాకుండా 36 రూపాయలకి అమ్మితే అతని డెఫినెట్లీ ప్రాఫిట్ వస్తాయి అనమాట. ఎంత వస్తాయి అంటే 14% ప్రాఫిట్ వస్తాయి. అంటే మనకు ఆప్షన్ 3 కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు. ఏమీ లేదు. ప్రాఫిట్ అన్నప్పుడు 100 ప్లస్ చేస్తాం, లాస్ అన్నప్పుడు 100ని మైనస్ చేస్తాం. ఈ విధంగా ఆ వాల్యూ ఏదో ఈక్వల్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నాకు 36 రూపీస్ అమ్మాడు అనుకోండి, నాకు 15% ప్రాఫిట్ వచ్చింది అన్నంటే ఏమవుతుంది? అప్పుడు 115 అవుతుంది. అంటే 100 + 15%. అదే నేను 15% లాస్ అన్నాను అనుకో, 100 - 15 చేస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఆ వాల్యూ 85% అవుతుంది. ఈ వాల్యూ అనేది 85% అవుతుంది అనమాట. ఆ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా 6వ క్వశ్చన్ చూసుకుంటారమ్మా. యాన్ ఐటమ్ ఈ సోల్డ్ ఫర్ 7130 మేకింగ్ ఏ
15% ప్రాఫిట్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దిస్ ఐటమ్? ఒక వస్తువుని 7,130 రూపాయలకి అమ్మితే 15% లాభం వచ్చింది. ఆయన ఆ వస్తువు యొక్క కొనధర ఎంత? అతను ఏం చేశాడంటే ఒక వస్తువుని 110 అంటే 15% లాభం వచ్చింది. అంటే ఏ వాల్యూ అవుతుంది? 100 ప్లస్ 15 అనమాట. అంటే 115% అనమాట. 115% అయితే డెఫినెట్లీ కూడా 7130 ఈ వాల్యూ అవుతుంది. అతనికి ఏమి కావాలి? ఆయన ఆ వస్తువు యొక్క కొనధర. ఎప్పుడైనా కానీ కొనధర అనేది 100% అవుతుంది అనమాట. 100% వాల్యూ ఎంత అనేది మనల్ని కనుక్కోమన్నాడు. కానీ ఈ క్వశ్చన్ ఇలా చేయాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే క్యాన్సిలేషన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కానీ దీన్ని రేషియో మెథడ్ చేస్తాం. రేషియో మెథడ్ ఎలా చేస్తామంటే ఇప్పుడు 15% లాభం అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 115 డివైడెడ్ బై 100 అవుతుంది అనమాట. 115 డివైడెడ్ బై 100 అవుతుంటే 15% ఉంది కదా, ఈ 15% మన ఫ్రాక్షన్ ఎలా రాస్తామంటే 15/100 అని రాస్తామమ్మా. 15/100 అంటే డెఫినెట్లీ కూడా ఈ వాల్యూ అనేది ఇక్కడ 5 అనే 3లో పోతుంది, ఈ వాల్యూ అనేది 20లో పోతుంది. ఆ విధంగా మనం డెఫినెట్లీ కూడా 15% ఫ్రాక్షన్ లో 3/20 అంటాం. అంటే ఏంటి? పై ఉన్న వాల్యూ అనేది అమ్మకం అంటే యాడ్ చేస్తాం, కింద ఉన్న వాల్యూకి పై వాల్యూకి యాడ్ చేస్తాం. అంటే 23 పార్ట్స్ అనమాట. అంటే కింద వాల్యూ 20 పార్ట్స్ అనమాట. 20 పార్ట్స్ అనేది కాస్ట్ ప్రైజ్ అవుతుంది. 23 పార్ట్స్ ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఎక్స్ట్రా కింద కంటే కూడా 3 ఎక్కువ ఉంది కాబట్టి 3 ఉంది అనమాట. ఆ విధంగా మనం చేస్తాం ఈ సంబంధి. అప్పుడు ఈ 23 పార్ట్స్ అనేది 7130 అయితే మనకి 20 పార్ట్స్ అనేది ఎంత అనేది మనం చేయాలన్నమాట. ఇక్కడ 23 అనేది ఇక్కడ మనం చూసుకుంటే 310 టైమ్స్ పోతాం అన్నమాట. 23 టేబుల్ అనేది 7130 310 టైమ్స్ పోతాం అన్నమాట. ఇంకేమైనా క్యాన్సిల్ చేసే ఏమైనా ఉంటే క్యాన్సిలేషన్ చేస్తాం, లేకపోతే లేదు. అప్పుడు ఏం చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 310 ఇంటూ 20 ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 6200. ఈ మొత్తం కూడా క్యాన్సిలేషన్ ఎంత మొత్తం కూడా మల్టిప్లై చేయవసరం. మనం ఏం చేస్తాం? యూనిట్ డిజిట్ మాత్రం తీసుకోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1 ఇంటూ 2 ఎంత? 2 అనమాట. డెఫినెట్లీ కూడా 2 ఉన్న మొట్టమొదటిగా 2 ఉన్న వాల్యూ ఏది ఉందో అది తీసుకున్నాను అనమాట. మొట్టమొదటిగా 2 ఏ వస్తుందంటే ఇక్కడ మొట్టమొదటిగా అట్లా చూడండి, ఇక్కడ వచ్చింది మొట్టమొదటిది 2 0 తర్వాత. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనం తీసుకుంటాం. మొత్తం కూడా మల్టిప్లై చేయవలసిన ఈ విధంగా ఈజీగా చేస్తాం అనమాట. ఆల్రెడీ 2 సున్నాలు కానీ 2 సున్నాలు వస్తాయని మనకు తెలుస్తుంది. 2 సున్నాల తర్వాత ఏ వాల్యూ వస్తుందంటే ఈ రెండు వాల్యూస్ ని మల్టిప్లై చేసుకోవాలి. 1 ఇంటూ 2 అయితే 2 వస్తుంది. 2 ఉన్న వాల్యూ తీసుకుంటాం. 2 0 తర్వాత 2 ఉన్న వాల్యూ ఏది ఉందంటే ఇది ఉంది. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. అంటే 6200 అనేది అతని యొక్క కొన్న వేల అవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. ఓకేనా? మిగతా మోడల్స్ రేపు చూద్దామమ్మా. బాయ్.